హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి? సో ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసామండి. ఈరోజు మేము చూపించేది చికెన్ ఫ్రై అండి. సో మా స్టైల్లో చికెన్ ఫ్రై అనేది చూపిస్తామండి. ఓకే అండి, ప్రిపరేషన్ చేసుకుందామండి. సో ఉల్లిపాయలు 2 తీసుకున్నామండి. అది స్లైసెస్గా కట్ చేసుకున్నాము. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నామండి. సో ఇవన్నీ మసాలా దినుసులండి. మేము ఎండు కొబ్బరి ఎక్కువగా ప్రిఫర్ చేస్తామండి. సో ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు, చెక్క, లవంగ, అల్లం కూడా అంటే సరే ముందుగానే మేము పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కూడా, అది కూడా చూపించాలి కదండి. సో దీనికి ఉప్పు కావాల్సినవన్నీ కూడా పక్కన పెట్టుకున్నామండి. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. సో స్టవ్ వెలిగించుకున్నామండి, పెట్టుకున్నామండి. ఇది డేక్ష అనేది 4 స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుందామండి. సో ముందుగా మనం తరిమి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా ఒక రెబ్బ వేసుకున్నామండి. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయండి. ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. ఇంకొంచెం బ్రౌనిష్గా వేసేస్తే మసాలా వేసేద్దామండి. నూనెలో మసాలా వేగితే చాలా బాగుంటుందండి. గట్టు స్మెల్ కూడా అసలు చాలా బాగా వస్తుందండి. జీలకర్ర 1 స్పూన్ వేసుకుందామండి. ముందుగా మా పక్కన పెట్టుకున్న మసాలా అన్నమాట. అల్లం, వెల్లుల్లిపాయ, చెక్క, లవంగ, ఎండు కొబ్బరి కూడా చిన్న ముక్క వేసుకున్నామండి. మేము ముందు నుంచి ఎక్కువగా ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఎక్కువగా మేము యూజ్ చేస్తామండి. సో అది కూడా వేసేసుకొని మసాలా హై మంట మీద ఒకసారి 2 సార్లు కలిపించుకుందామండి. స్మెల్ చాలా బాగుందండి. ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకుందామండి. సరే, స్మెల్ బాగుందండి. ఒకసారి కలుపుకున్నామండి. ఒకసారి 2 స్పూన్ల కారం వేసుకుందామండి. ఒక స్పూను సాల్ట్ అండి. తిప్పుకుందామండి. హై ఫ్లేమ్లోనే పెట్టామండి. మేమైతే చికెన్ అనేది 1/2 కిలో తీసుకున్నామండి. పసుపు 1 స్పూన్ అండి. ముందుగానే పక్కన కడిగి పెట్టుకున్న 1/2 కిలో చికెన్ అనేది వేసేసుకుంటున్నామండి.
చికెన్ వేసేసుకున్నామండి, ఒకసారి కలిపేసుకున్నామండి, మూత పెట్టేసుకున్నామండి. తిప్పుకున్నామండి మొత్తం అంతా. ఇది చికెన్ ఫ్రై అండి. సో మేమైతే టమాటా అనేది యూజ్ చేయమండి, జస్ట్ నూనెలోనే మగ్గబెట్టేస్తామండి. ఒకసారి కలుపుకుందామండి, ఒకసారి చికెన్ ఫ్రైని. హై ఫ్లేమ్లోనే పెట్టామండి, సో అందుకని ముక్క బాగా ఉడికిపోతుందండి. సో మూత పెట్టేసుకున్నామండి. సో మూత తీసామండి. 2 స్పూన్స్ కారం అనేది వేసుకున్నామండి. నాకు తెలిసి చాలేదు అనుకుంటా, ఇంకో స్పూను వేసుకుందామండి. కారం బాగానే తింటామండి, మా మనవరాల కోసమే అది ఎక్కువ తిందండి. మా అమ్మ కారం ఎక్కువ వేసేసామంటదండి. సో 1 స్పూన్ అనేది కారం మళ్ళీ యాడ్ చేసుకున్నామండి. ఇంకోసారి మొత్తం కలుపుకుందామండి. మూత పెట్టేసుకున్నామండి. ఒకసారి మొత్తం ఫ్రై ఒకసారి తిప్పుకుందామండి. స్మెల్ బాగా వస్తుందండి. కొత్తిమీర వేసుకుందామండి. మొదలు పెట్టేసుకున్నామండి. ఒక 10 మినిట్స్ అండి. ఒకసారి ఫైనల్గా ఒకసారి చూద్దామండి చికెన్ ఫ్రై రెడీ అయిందో. చికెన్ ఉడికిపోయిందండి. యమ్మీ చికెన్ ఫ్రై అండి. ఒకసారి చూద్దామండి, చికెన్ పీస్ అనేది ఉడికిపోయిందండి. ఒకసారి ముక్కని తీసి చూపిద్దామండి. ఉడికిపోయిందండి. సో ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఇంకొక 5 మినిట్స్ అండి. దీంట్లోకి చింతపండు చారు కానీ మిరియాల చారు కానీ పెట్టుకుంటే ఆ కాంబినేషన్ అసలు నెక్స్ట్ లెవెల్ అండి. ఎంతో రుచికరమైన టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి.
ఓకే అండి, ఎంతో రుచికరమైన టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోబాకండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో కలుస్తాను, ఉంటానండి. అంతవరకు బాయ్ అండి.